ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకా మీకు ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? టాస్క్ మాత్రం అన్యాయం జరిగింది అబ్బా టెండెన్స్కి. ఎందుకంటే స్టార్టింగే వీళ్ళకేమో ఆ ఓనర్స్కి ఏమో 10 గంటలు, వీళ్ళకేమో 12 గంటలు ఇచ్చారు. అక్కడే మనకు బిగ్ బాస్ అన్యాయం చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా వీళ్ళ సైడు ఎవరు అంత బలవంతులు లేరు, వీళ్ళకేమో ఎక్కువ స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. అది కూడా ఒక కారణం వీళ్ళు ఓడిపోవడానికి. ఫస్టే అవర్స్ ఇచ్చి ఇంకా వీళ్ళకి ఇట్లా చేస్తే ఏం లాభం జరుగుతుంది? తర్వాత వచ్చేసి ఓనర్స్కి ఏమో గెలిచారు కాబట్టి వాళ్ళని పడుకోమంటాడంట. తర్వాత వచ్చేసి పాపం వీళ్ళు మేల్కొనే ఉండాలి టెనెంట్స్. సో వీళ్ళకి ఫస్ట్ నుంచి అన్యాయమే జరుగుతుంది. ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి వచ్చారు. సో వీళ్ళకు ఎక్కువ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుతుందా అన్న ఉద్దేశమో, లేకపోతే సెలబ్రిటీస్ పైన సానుభూతి క్రియేట్ చేయడానికి ఏమో తెలియదు. కానీ మనకైతే ఓవరాల్గా వీళ్ళకి ఎక్కువ మనకు ఓటింగ్ అయినా ఏదైనా కూడా ముందు వీళ్ళకి సానుభూతి కలిగేలా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ మనకు అట్లా చేశాడు కదా బిగ్ బాస్. వాళ్ళకేమో అన్ని సౌకర్యాలు, వాళ్ళకి ఏం పనిలేదు, వీళ్ళకేమో ఫుల్ వర్క్. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తింగరతనం ఏం చేసిందంటే భరణి నటు పంపించడం, ఓనర్గా భరణి నటు పంపించడం వల్ల వీళ్ళకి ఏమైంది, వీళ్ళకి ఎక్కువ ఒక ఇమ్ము ఒక్కడుంటే ఇమ్ముని భరణి పట్టేసుకున్నాడు. అప్పటికి మనకు సుమన్ శెట్టి సూపర్గా ఆడాడు, సూపర్ అనిపించాడు, అక్కడ అసలు వదలకుండా ఆడాడు అనిపించింది. ఇంకెవరు ఉన్నాడు, ఇంకా రాము రాతాడు. పాపం ఆ అబ్బాయి అంటే 5 మందినే పెట్టారు కాబట్టి చెప్తున్నా ఏం ఉంటుంది. ఇంకా సంజన, ఫ్లోరా వీళ్ళనేమో ఈజీగా అవుట్ చేసేసారు ఫస్టే. ఇక్కడ అన్యాయమే జరిగింది. ఇంకా వీళ్ళేమో కొంచెం ఈ మన ఓనర్స్ ముందు నుంచి ఆలోచించుకుంటూ ఏం టాస్క్ పెడతారో అని చెప్పేసి ఫ్రూట్స్ దాచిపెట్టడం, వాటర్ బాటిల్ దాచిపెట్టడం, అంతా దాచిపెట్టడం. ఇక ఓవర్ థింకింగ్. మన శ్రీజాప్రియ ఉన్నారు కదా, సో అది ఈ టాస్క్ అయితే నాకు ఎందుకో వీళ్ళకు ఫస్ట్ నుంచి అన్యాయం చేసినట్టు అనిపించింది. ఇక తర్వాత వచ్చేసి మనకు ఈ పులిహోర గ్యాంగు, నేను ఆల్రెడీ నేను ఇన్స్టాలో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను ఆ వీడియో. నేను యూట్యూబ్లో ఇంకా పోస్ట్ చేయలేదు, చేస్తాను. ఏంటబ్బా నాకు ఈ పులిహోర గ్యాంగు అర్థమైతే లేదు. ఇక ఒకటి మన డీమాను రీతు ఇద్దరు లవర్స్ అనిపిస్తురా మీకు, లేకపోతే రీతు పవన్ కళ్యాణ్ అనిపిస్తురా? నాకేమో అదేదో ఫ్లడ్ చేసి పులిహోర చిత్రాన్నం కోసం ఈమె ట్రై చేసింది ఫస్ట్ అక్కడ. కానీ ఇక్కడ ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా వెళ్తుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ట్రయాంగిల్ స్టోరీ ఉన్నది. ఏ ట్రయాంగిల్ స్టోరీ అని చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి వీళ్ళ గురించి? ఇంకా అసలు రీతు ఇట్లా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడము కంటే ఏదో అంటే ఇట్లా లవ్ యాంగిల్ ఉంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉంటామన్నా. డీమాన్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడా? ఈ డీమాన్ ఏంటబ్బా సుత్తిలాగా అనిపిస్తుంది నాకు. నీకోసమే బ్లూ షర్ట్ వేసుకున్నా, నీకోసం అది వేసుకున్నా, ఏమి నిన్న ఈరోజు అదే సొల్లు, ఆ మధ్యాహ్నం అంతా లైవ్ అంతా అదే సొల్లు. అసలు ఏదో ఒక యాంగిల్ పెట్టాలి కదా మన టీనేజ్ వాళ్ళు చూడనీకి, అట్లా అనిపిస్తుంది నాకు. సో మరి ఇప్పుడు రీతు చౌదరి చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా ఆడుతుంది. ఈ లవ్ యాంగిల్ వల్ల ఇంకా గేమ్ పవన్ కళ్యాణ్ చెడిపోతుందా, రీతు చౌదరి చెడిపోతుందా? ఇంకా మన డీమాన్ అంటేనేమో ఫస్ట్ నుంచి ఒకటే కంటిన్యూ చేసేస్తున్నాడు. అక్కడ గిన్నెలు తోముతుంటే కూడా ఏమైంది, అలిగినావు, ఎందుకు అలిగినావు, ఏం చెప్పాలి వీళ్ళది? అసలు మొత్తం పులిహోర సొల్లు అనిపిస్తుంది నాకు. పులిహోర కలిపేస్తారు బాగా, నాకు అర్థమైతలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ తనుజ ఏందన్నట్టు అది అది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు కొన్ని రీల్స్ మీమ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ మీద, ఇలా చూడడము చీర కట్టుకున్నాగానే ఇలా చూడడము. ఇక పవన్ కళ్యాణ్, రీతు, మన డీమాన్ వీళ్ళు మాట్లాడుకుంటే ఇక వీళ్ళకి ప్రియాకి ఈర్ష కలుగుతుంది, అటు మనీష్కి ఈర్ష కలుగుతుంది. వీళ్ళేంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మనీషు, ఇంకా వీళ్ళకి కూడా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇక అంటే ఈర్ష ఆడలో ఖచ్చితంగా ఈర్ష ఉంటుంది ఇలాంటి వాటి విషయాల్లో. సో ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఎక్కడికి వెళ్తుందో. ఈమె ఏంటంటే నేను ఏదో ఇంప్రెషన్ చేస్తున్నా అని చెప్పేసి ఏదో ఫ్లడ్ చేస్తున్నా అని చేస్తున్నట్టుగానా, లేకపోతే బయట వేరేలాగానా అలిగినా అని చెప్పేసి ఎట్టెళ్తుందో ఏమో అబ్బా ఈ స్టోరీ. ముగ్గురు స్టోరీగా అదే సగం ఉన్నది ఈరోజు టాస్క్ల కన్నా. ఇక తర్వాత వచ్చేసి మనకు మాస్క్ మ్యాన్ని సంజాయించిన విధానం సూపర్ అబ్బా. తనుజ ఏమైంది మీరు ఇంట్లో అంటే ఇంకా మన హరీష్ గారు ఏమంటారు, నాకు కోపం వస్తే హరితతోనైనా అమ్మతో నేను ఇలాగే ఉంటా అని అంటాడు. ఇక తనుజకు అక్కడ అనిపించింది అమ్మ మీ వాళ్ళతో నన్ను పోలుస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యి, నాకు హరిత గారు ఎలాగో మీరు అట్లా అన్నట్టుగా. ఈమె హరిత అంటే ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఉంది కదా, ఆమె గురించి చెప్తుంది. మొత్తానికి పాపము ఆమ్లెట్ వేసింది, అన్నం తిన్నాడు. ఇక తొక్కన్న ఈరోజు గోంగూర అన్నం కూడా బాగా తిన్నాడు అనిపించింది. మొత్తానికి అమ్మాయి మాస్క్ మ్యాన్ అలక తీరిందబ్బా, తిన్నాడు. తనుజ సూపర్ అనిపించింది, పొయ్యి కలుపుకోవడం. తనుజ రీతు ఇద్దరు వెళ్ళి ఎట్లా అయితే మీరు అన్నం తింటారు,
ఇంట్లో వాళ్ళు అడిగినట్టుగా మిమ్మల్ని మొహం చూసి భయం అవుతుంది, మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది అనుకుంటా పోయి కూడా బాగా సార్ట్అవుట్ చేసింది అబ్బా అక్కడ ప్రాబ్లమ్ను. ఇది ఒక గేమ్ షో, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగుంటారు. సో మీరు ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటే బాగోదు. స్పోర్టివ్గా తీసుకోండి. మీరు ఒక్కరు అలా తిరుగుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. అది నాకు చాలా బాగా అనిపించింది. కానీ కొంతమంది గేమ్ షోలో ప్లాన్గా అని కూడా అంటున్నారు, కానీ నాకు అట్లా అనిపించలేదు. సో అక్కడ ఇమాన్యుల్ అంటాడు అనమాట, గేమ్ షోలో భాగంగా ఇలా చేస్తుందేమో అని అంటాడు. ఇమాన్యుల్ కూడా అనిపించిందట, కానీ నేను అలా చేస్తే ఇది ఒక ప్లాన్ లాగా వెళ్ళిపోతుంది అని మన ఇమ్మో అనుకొని చేయలేదంట. సో వీళ్ళు స్టాండ్ తీసుకున్న విధానం సూపర్ అనిపించింది. పాపం మొత్తానికి కరిగిపోయాడు అబ్బా మాస్క్ మ్యాన్. ఎందుకంటే అన్నపూర్ణ దేవిలాగా పెట్టాలి అంటే ఈమె కూడా అట్లనే సంజాయించింది, అడిగింది, పెట్టింది. సూపర్, అది బాగా అనిపించింది నాకు. ఇంకా బ్యాక్ ఎండ్ ఏమున్నా నాకు అనవసరం, ఎవరు ఎన్ని అన్నా తిన్ననోడు ఆమె అంటే తిన్నానంటే సూపర్. ఇక ఇంకొకటి ఈ ఇష్యూ, సంజన ఇష్యూ. ఈమె ఆల్రెడీ బిగ్ బామ్ వేసిండు ఆమె, ఆయన కూడవాలని సుమన్ శెట్టికి. ఈమె నేను కుకింగ్ అప్ప చెప్పిన కదా, నువ్వు ఇదేందుకు చేస్తున్నావు అంటది. ఇప్పుడు బిగ్ బామ్ ముఖ్యమా ఇది ముఖ్యమా? అప్పటికైనా రెండు చేస్తా అంటాడు. ఇక్కడ మాస్క్ మ్యాన్ కరెక్టే, రెండు చేస్తా అంటే హ్యాట్సప్, మీరు రెండు చేయండి. మళ్ళీ ఇమ్ముకి వెళ్ళి ఇమ్ము నువ్వు కుకింగ్ తీసుకో, మళ్ళీ ఆయన చెప్తే నువ్వు సుమన్ శెట్టికి అది బిగ్ బామ్ కదా, ఆయన కష్టంగా అది చెయ్యాలి, ఇది కూడా చేస్తా అన్నాడు కదా అని అంటాడు. మళ్ళీ ఇమాన్యుయల్కు కటింగ్ చేస్తుంటాడు, పాపం ఊడుస్తాడు. అప్పటికి ఇమాన్యుయల్ సుమన్ శెట్టి చెప్తాడు మీరు 2 రూమ్లు ఊడ్చి కుకింగ్ చూసుకోండి, మిగతా అంతా నేను ఊడుస్తా అంటాడు. ఇక హరీష్కి సంజనకి వాగ్వివాదం, మీరు క్యాప్టెన్ అయ్యి మీరు చెప్పిందే వినాలి, మీరు చేసిందే వినాలంటే ఎట్లా నడుస్తుంది అని ఇక్కడ ఇష్యూ. నాకు ఖచ్చితంగా కొంచెం సంజనది రాంగ్ అనిపించింది. తనదే వినాలి, తనదే చేయాలి అంటే ఎట్లా కుదురుతుంది చెప్పు? అంతే కదా, ఈ సంజనాది ఇట్లా ఓవర్. ఇంకా ఏముంది అంతే. ఇమ్ము ఒక దగ్గర ఫీల్ అవుతాడు, మన తనుజ రీతు హరీష్ దగ్గరికి వెళ్ళి అట్లా చేయడం ఇట్లా చేయడం, ఈయనకి ఏమనిపించిందో ఏమో, నాతో ఉంటలేరు, మీరు అక్కడే పోయే మాట్లాడుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి బాధపడ్డట్టు అనిపించింది నాకు. సో ముగ్గురు ఏడవడం, ముగ్గురు ఫ్రెండ్షిప్ చేయడం బాగా అనిపించింది. అందరూ వస్తారు. ఇక మనీష్ ప్రియాది కూడా ఒకటి ఉంటుంది, ఇక నాతో రీతు ఎక్కువ మాట్లాడతలేదు, మొత్తం మొన్న తనుజ కలిసినప్పటి నుంచి నాతో మాట్లాడుతుంది, తనుజ రీతు షార్ట్ అవుట్ అయ్యారు కదా, ఇంకా వాళ్ళిద్దరే తిరుగుతున్నాను, నన్ను పట్టించుకోవట్లేదని ప్రియా ఫీల్ అవుతుంది. సో ఇక్కడ కూడా సూపర్, వీళ్ళ ఇక అంటే సూపర్ అంటే వాళ్ళ గురించి ఫీల్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా నాకు ఏమనిపించింది అంటే ఈరోజు టెనెంట్స్కి అన్యాయం జరిగింది. ఈ పులిహోర స్టోరీ అనేది ఎక్కడికి వెళ్తుందో, మరి ఎవరికి అన్యాయం జరుగుతుందో, నాకు పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ తన ఆట మీద దృష్టి పెడితే బాగుంటుందని నా ఫీలింగు. డీమాన్ కూడా మరీ ఇలాంటి కొంచెం సొల్లు వేషా లేకుండా కొంచెం ఆడితే బాగుండు. రీతు కూడా ఆల్రెడీ బయట బ్యాడ్ నేమ్ ఉంది కాబట్టి ఇంకా మంచిగా ఆడి ప్రూవ్ చేసుకుంటే బాగుండి పులిహోర ఇది కాకుండా అని నాకు అనిపిస్తుంది. కానీ ఇక పులిహోర ఉంటేనే కదా కొంచెం ఈ యాంగిల్ కూడా జనాలు చూస్తారు కదా, అన్ని రకాలు అంటే కలహ భోజన ప్రియులు అంటారు కదా, అన్ని రకాలు ఉండాలి కాబట్టి ఈ యాంగిల్ కూడా ఉండాలి. సో మాస్క్ మ్యాన్ మాత్రం మొత్తానికి అలక దీనిని తిన్నాడమ్మా, అయితే పోడు ఇక బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా ఉంటాడు అనిపించింది. ఇంకా ఇంటే ఇది ఎక్కువ ఈరోజు పులిహోర స్టోరీలే అబ్బా, ఒక టాస్క్ ఒకటే అయింది, ఇంకేమున్నది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, రోజుకు 3-4 వీడియోస్ వస్తాయి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.